కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అయ్యన్నకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్, దేవస్థానం చైర్మన్ మదనూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులచే వేదాది రచన అందించి స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేసి మొక్కులని స్వామిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని, ప్రజల్లో అఖండమైన విశ్వాసం పెరిగిందని, మారుమూల పల్లెల వరకు స్వామివారి ఖ్యాతి విస్తరించిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులకు కలగకుండా చేసిన ఏర్పాట్లను దేవస్థాన చైర్మన్, డిప్యూటీ కమిషనర్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. బయటకు వచ్చేస్తారు సార్.